సో మనకి సమ్ కంటిన్యూషన్ చూడండి ఇక్కడ. సో ఎక్స్ లెస్ దాన్ 1 అయినప్పుడు, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర, ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర సో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కాబట్టి ఫంక్షన్ వాల్యూస్ రాసుకుందాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ దగ్గర 1 దగ్గర ఎంత వచ్చిందని మనకి -2x+3 వచ్చింది. అదేవిధంగా ఎక్స్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 దగ్గర కూడా దాని వాల్యూ 1 వచ్చింది. ఇంకా ఎక్స్ గ్రేటర్ దాన్ 2 దగ్గర దాని వాల్యూ 2x-3 వచ్చింది. అండ్ ఇంకా ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర, ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర కూడా దాని వాల్యూ 1 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటున్నామండి, ఇక్కడ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 మాట అండి. సో ఫస్ట్ మనం కంటిన్యూటీ చెక్ చేద్దాం. సో కంటిన్యూటీ కావాలంటే ముందు ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటండి, ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే ఏం తెలుసు మనకి, ఎక్స్ లెస్ దాన్ 1 అని తెలుసు. ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఫంక్షన్ ఎంత అని తెలుసు మనకి, -2x+3. సో కాబట్టి -2x+3 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో -2x+3 అండ్ ఇంకా ఎక్స్ ఇప్పుడు 1 ఎక్స్ ప్లేస్లో 1 లిమిట్ అప్లై చేయండి. సో -2 × 1 -2 × 1 + 3 మాట అంటే 3 - 2 అంటే దాని వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ ఏంటండి, రైట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్లో మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1+, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1+ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ టెన్స్ టు 1+ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే మనకి ఫంక్షన్ ఎంత వచ్చిందమ్మా, ఇక్కడ ఫంక్షను 1 వచ్చింది. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఏమి డిపెండ్ అయ్యలేదు కాబట్టి 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది, అంటే 1 అవుతుంది. నెక్స్ట్ అండి, సో ఇంకా కంటిన్యూటీ అవ్వాలంటే దట్ లిమిట్ పాయింట్ దగ్గర కూడా అవ్వాలి కాబట్టి సో ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. సో ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎంత వచ్చింది మనకి వాల్యూ 1 వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 అయింది. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు దట్ లిమిట్ పాయింట్ అయ్యింది. కాబట్టి ఏం చెప్తామండి, ఇక్కడ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ కావాల్సింది ఏంటమ్మా మనకి, ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర కావాలి. సో ఎక్స్ ఈక్వల్ 2 కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకుని లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ అంటే మీనింగ్ ఏంటండి, ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 2. సో ఎక్స్ లెస్ దాన్ 2 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 1 వచ్చింది. సో కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ 1. సో ఇక్కడ 1 అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ ఆఫ్ 1 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఏంటంటే మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ 2 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 2. ఎక్స్ గ్రేటర్ దాన్ 2 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎంతమ్మా, ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, 2x-3. సో కాబట్టి 2x-3 తీసుకుందాం. సో 2x-3 తీసుకుంటే కనుక ఇక్కడ ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. అంటే ఎక్స్ ప్లేస్లో 2 రీప్లేస్ చేసుకుంటే 2 × 2 అంటే 4 -3 అంటే 1 వచ్చిందండి. నెక్స్ట్ ఇంకా రైట్ హ్యాండ్ లిమిట్ అయింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అయింది. ఇంకా ఎక్స్ ఈక్వల్ 2 దగ్గర, ఎక్స్ ఈక్వల్ 2 దగ్గర కూడా ఫంక్షన్ వాల్యూ ఎంత, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా మనకి, ఎక్స్ ఈక్వల్ 2 దగ్గర ఎంత వచ్చిందని ఫంక్షన్ వాల్యూ 1 వచ్చింది. సో కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 2 దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు కూడా మనకి ఎంత అయిందండి, 1. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు దట్ లిమిట్ పాయింట్ అయింది కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2. అంటే ఎఫ్ అనేది 1 దగ్గర కంటిన్యూస్ అయింది, అదేవిధంగా 2 దగ్గర కూడా కంటిన్యూస్ అయింది. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, డెరైవబిలిటీ చూద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర మనకు కావాలి కాబట్టి ముందు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. సో దట్ ఈక్వల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ 1. ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర మనకి ఫంక్షన్ ఎంత వచ్చిందమ్మా వాల్యూ, -2x+3. అదే రాసుకున్న -2x+3 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఆల్రెడీ పైన ఫంక్షన్లో డిఫైన్ చేసుకున్నాం, 1 వచ్చింది. అంటే -2x+3 -1 బై ఎక్స్ మైనస్ 1 అంటే -2x 3 - 1 అంటే 2 అంటే -2x+3 +2 బై ఎక్స్ మైనస్ 1. సో కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఇక్కడ -2 కామన్ తీసుకుంటే ఏం మిగులుతుందమ్మా, ఇక్కడ -2 కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అవుతున్నాయి మనకి. సో ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి ఇంకేం మిగులుతుందండి మనకి, ఇక్కడ -2 మిగులుతుంది.
సో అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎంత వచ్చిందండి -2 వచ్చింది. అదేవిధంగా రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ f(x మైనస్ f(1)(x మైనస్ 1). సో లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ అంటే x టెన్స్ టు 1 ప్లస్ అంటే x గ్రేటర్ దెన్ 1, x గ్రేటర్ దెన్ దగ్గర 1 దగ్గర ఫంక్షన్ వాల్యూ 1 అంటే f(x) అంటే 1 అవుతుంది. 1 మైనస్ f(1) అంటే ఆల్రెడీ 1 వచ్చింది కాబట్టి 1 మైనస్ 1/x మైనస్ 1 అంటే దీని వాల్యూ 1 మైనస్ 1 అంటే 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఎంత వచ్చిందమ్మా మనకి 0 వచ్చిందండి. నెక్స్ట్ ఇంకా ఏం కావాలి మరి ఇక్కడ ఏమైంది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే రెండు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి x ఈక్వల్ టు 1 దగ్గర f ఈజ్ నాట్ డెరైవబుల్ అట్ x ఈక్వల్ టు 1. ఇంకా ఎక్కడ కావాలి మనకి 2 దగ్గర కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి చూద్దాం. x ఈక్వల్ 2 దగ్గర చూద్దామండి. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ తీసుకోండి. లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ f(x మైనస్ f(2)(x మైనస్ 2). సో లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ అంటే x లెస్ దాన్ 2. x లెస్ దాన్ 2 అంటే మనకి ఆల్రెడీ ఫంక్షన్ ఎంత వచ్చింది x లెస్ దాన్ 2 అంటే ఎంత వచ్చిందండి 1 వచ్చింది. సో 1 వచ్చింది కాబట్టి ఎంత అవుతుందండి ఇక్కడ 1 మైనస్ f(2) దగ్గర కూడా ఫంక్షన్ వాల్యూ 1 వచ్చింది కాబట్టి 1 మైనస్ 1/x మైనస్ 2, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ 0 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా రైట్ హ్యాండ్ డెరివేటివ్ చూద్దాం. లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ f(x మైనస్ f(2)(x మైనస్ 2) అంటే లిమిట్ x టెన్స్ 2 ప్లస్ అంటే x గ్రేటర్ దెన్ 2. x గ్రేటర్ దెన్ 2 దగ్గర మనకి ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చిందండి ఇక్కడ మనకి x గ్రేటర్ దెన్ 2 దగ్గర 2x మైనస్ 3 వచ్చింది. సో కాబట్టి ఏం తీసుకుందాం అండి ఇక్కడ 2x మైనస్ 3 అంటే f(2) దగ్గర వాల్యూ 1 వచ్చింది కాబట్టి -1/x మైనస్ 2. లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ 2x మైనస్ ఎంత అవుతుందండి -3 - 1 అంటే -4. సో కాబట్టి 2x మైనస్ 4 అవుతుంది. అందులోంచి మళ్ళీ 2 కామన్ తీసుకుంటే x మైనస్ 2/x మైనస్ 2. సో ఇక్కడ x మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుందమ్మా మనకి 2 మిగులుతుంది. లిమిట్ ఆఫ్ 2 అంటే 2 అవుతుంది కాబట్టి రైట్ హ్యాండ్ డెరివేటివ్ 2 వచ్చిందంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ 0 వచ్చింది, రైట్ హ్యాండ్ డెరివేటివ్ 2 వచ్చింది. సో రెండు ఈక్వల్ అవుతున్నాయండి ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. సో కాబట్టి f ఈజ్ నాట్ డెరైవబుల్ అట్ x ఈక్వల్ టు 2 అంటే ఏదైనా ఒక ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది తప్ప అదే పాయింట్ దగ్గర అది డెరివేటివ్ అవ్వాలని నెసెసిటీ లేదు అని చెప్పడం కోసం ఉండేది. సో ఈ సమ్ అదండి. నెక్స్ట్ ఇదే మోడల్లో ఈ సమ్ షో దట్ f(x) ఈక్వల్ టు mod x ప్లస్ mod x మైనస్ 1 ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డెరైవబుల్ అట్ x ఈక్వల్ టు 0,1. ఇది ఆల్రెడీ మనం కంటిన్యూటీలో ఇదే సేమ్ ఫంక్షన్ కంటిన్యూస్ అని చెప్పుకున్నాం. ఇంకా మీరు ఎక్సెస్కి ఏం చేయాలండి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు చేసిన మోడల్లోనే ఈ సమ్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 sin 1/x. లిమిట్ x టెన్స్ టు 0 sin 1/x అనేది దాని యొక్క లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అదేవిధంగా లిమిట్ x టెన్స్ టు 0 cos 1/x కూడా ఇస్ ఆల్సో డస్ నాట్ ఎగ్జిస్ట్, దాని యొక్క లిమిట్ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ 1/x అంటే 1/0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది. సో లిమిట్ x టెన్స్ 0 మైనస్ కాబట్టి దాని వాల్యూ -ఇన్ఫినిటీ. అండ్ ఇంకా లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ 1/x అంటే 1/ఇన్ఫినిటీ అంటే ఇక్కడ 0 ప్లస్ కాబట్టి దీని వాల్యూ +ఇన్ఫినిటీ కింద తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, ఇంపార్టెంట్ అమ్మది కూడా. Show that f(x) equal to x into mod x for all x belongs to R is differentiable at x equal to 0 and the derived function f dash is not differentiable at x equal to 0. అంటే ఒక ఫంక్షన్ ఇచ్చాడు x into 1/x x into mod x అనేది ఒక ఫంక్షన్ ఇచ్చాడు, అది డెరైవబుల్ అవుతుంది x ఈక్వల్ టు 0 దగ్గర. దాని యొక్క డెరివేటివ్ అనేది నాట్ డిఫరెన్షియబుల్ అని చూపించమంటున్నాడు అండి. అంటే f dash of x అనేది నాట్ డిఫరెన్షియబుల్. అదే సేమ్ లిమిట్ దగ్గర లిమిట్ x టెన్స్ టు 0 దగ్గర అది డెరివేటివ్ అవుతుంది కానీ దాని యొక్క డెరివేటివ్ అనేది డిఫరెన్షియబుల్ అవ్వదు అని చూపించమంటున్నాడు అండి. సో ముందు ఇచ్చిన ఫంక్షన్ తీసుకుంది గివెన్ that f(x) equal to ఏమంటున్నాడండి x ఇంటూ mod x ఫర్ ఆర్ x బిలాంగ్స్ టు ఆర్. సో ఇఫ్ x గ్రేటర్ దెన్ 0 తీసుకుందాం. x గ్రేటర్ దెన్ 0 అయిందంటే f(x) ఈక్వల్ టు ఫంక్షన్ ఏమవుతుందండి మరి mod x అనేది ఇక్కడ x గ్రేటర్ దెన్ 0 కాబట్టి mod x ఈక్వల్ టు +x అవుతుంది. అంటే ఇక్కడ x ఇంటూ x అవుతుంది. అంటే ఏమవుతుందండి x ఇంటూ x అంటే x². నెక్స్ట్ ఇంకేం కావాలి x లెస్ దాన్ 0. x లెస్ దాన్ 0 అంటే f(x) ఈక్వల్ టు మన ఫంక్షన్ ఏమి ఇచ్చాడు x ఇంటూ mod x. x లెస్ దాన్ 0 కాబట్టి mod x ఈక్వల్ టు ఏమవుతుందండి -x అవుతుంది. సో కాబట్టి ఏం తీసుకుంటామండి x ఇంటూ
ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్, సో కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అండ్ ఇంకా ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 0 దగ్గర కావాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ఈక్వల్ 0 తీసుకోండి. ఎక్స్ ప్లస్లో 0 రీప్లేస్ చేసుకుంటే 0 ఇంటూ mod 0 అంటే దాని వాల్యూ కూడా ఏమవుతుందండి 0 అవుతుంది అన్నమాట అండి. సో ఇక్కడ మనం ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఎక్స్ ఈక్వల్ 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఏమవుతుందని చూసుకున్నాం. ఇప్పుడు ఏం కావాలి, డిఫరెన్షియబుల్ అని చూపించమన్నారు. సో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ కడదాం. సో లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏంటంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ అంటే అక్కడ అర్థం ఏంటండి, ఎక్స్ లెస్ దాన్ 0. ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర మనకి ఫంక్షన్ ఎంత వచ్చిందమ్మా మైనస్ ఎక్స్ స్క్వేర్, కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 దగ్గర వాల్యూ ఎంత వచ్చిందండి 0 బై ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇంకేం మిగులుతుందండి మైనస్ ఎక్స్. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి అంటే మైనస్ ఆఫ్ 0 అంటే 0 అవుతుంది అన్నమాట అండి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఏంటంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ 0 ప్లస్ కాబట్టి ఏమవుతుందండి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఎక్స్ స్క్వేర్ వచ్చింది. సో కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే 0 బై ఎక్స్ మైనస్ 0. ఒక ఎక్స్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ ఎక్స్. సో లిమిట్ అప్లై చేసుకుంటే దాని వాల్యూ 0. సో అంటే ఇక్కడ ఏమైంది, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్ అయింది. సో కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇంకేం చూపించాలి మనకి ఇక్కడ, ఎఫ్ డాష్ అనేది దాని యొక్క ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అనేది నాట్ డిఫరెన్షియబుల్ అని చూపించమంటున్నాడు. చూద్దామండి. సో మనకి ఇక్కడ మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలి కాబట్టి ఇందాకట్లాగే మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఎంత వచ్చింది మనకి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. దాని యొక్క డెరివేటివ్ ఏమవుతుందండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. నెక్స్ట్ ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర ఇందాక ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. దాని యొక్క డెరివేటివ్ చేస్తే కనుక ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. అండ్ ఇంకా ఎక్స్ ఈక్వల్ 0 దగ్గర కూడా దాని వాల్యూ 0నే అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 దాని యొక్క డెరివేటివ్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 0. సో 0 యొక్క డెరివేటివ్ 0నే కాబట్టి 0 అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ కడదామండి. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏంటండి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ ఇక్కడ ఏంటండి ఈ ఫంక్షన్ ఎఫ్ డాష్ అంటున్నాడు. ఎఫ్ డాష్ అనేది నాట్ డిఫరెన్షియబుల్ అని చూపించమంటున్నాడు. సో కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ప్లస్లో ఏం తీసుకోవాలి, ఇక్కడ మనకి ఏ ఫంక్షన్ అయితే డిఫరెన్షియబుల్ డెరివేటివ్ నాట్ డెరివేటివ్ అది చూపించమంటున్నాడు ఆ ఫంక్షన్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చూపించాలి, ఎఫ్ డాష్ చూపించాలి. సో కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ప్లస్లో ఏం తీసుకోవాలని ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం అన్నమాట అండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ 0. ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చిందమ్మా మనకి మైనస్ 2x. అంటే మైనస్ 2x మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాల్యూ 0 వచ్చింది. మైనస్ 2x మైనస్ 0 బై ఎక్స్ మైనస్ 0. సో కాబట్టి మైనస్ 2x బై ఎక్స్ అంటే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుందండి మైనస్ 2 మాట. నెక్స్ట్ అదేవిధంగా రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఏంటంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. సో దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఫంక్షన్ ఎంతండి మనకి ఎంత వచ్చిందమ్మా 2x వచ్చింది. సో 2x కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x. కాబట్టి 2x మైనస్ 0 బై ఎక్స్ మైనస్ 0. 2x బై ఎక్స్ అంటే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇంకేం మిగులుతుందండి 2. ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో మైనస్ 2 వచ్చిందండి. రైట్ హ్యాండ్ డెరివేటివ్ ప్లస్ 2 రెండు ఈక్వల్ అయినాయండి. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్ అయింది కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ డెరైవబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. అంటే మనం ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పచ్చండి, ఏదైనా ఒక ఫంక్షన్ డెరివేటివ్ అయినంత మాత్రాన దాని యొక్క డెరివేటివ్ అనేది మళ్ళీ దాని యొక్క డెరివేటివ్ అన్నది డిఫరెన్షియబుల్ అవ్వాలని నెసెసిటీ లేదు. సో కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ డెరైవబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్రాబ్లం అండి. షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ 1 బై ఎక్స్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 దగ్గర. అండ్ ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఈజ్ డెరైవబుల్ ఎవ్రీవేర్ బట్
ది డెరివేటివ్ ఎఫ్ డాష్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఒక ఫంక్షన్ ఇచ్చాండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ 1/x అనేది, అది ఎక్కడ ఇప్పుడండి అది ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే అది అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ 0 అంటున్నాడు. అయితే ఇది ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర డెరైవబుల్ అవుతుంది, కానీ దాని యొక్క డెరివేటివ్ ఎఫ్ డాష్ అనేది కంటిన్యూస్ అవ్వదు అని చూపించమంటున్నాడు అన్నమాట. సో ఇచ్చిన ఫంక్షన్ ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 దగ్గర ఏమంటున్నాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ 1/x. అంటే ఇక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటి, అది ఏమవచ్చు ఎక్స్ లెస్ దాన్ 0 అన్న అవ్వచ్చు, లేదంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర. సో ఎక్స్ లెస్ దాన్ 0 అన్న ఫంక్షన్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ 1/x అవుతుంది. అదేవిధంగా ఎక్స్ లెస్ గ్రేటర్ దాన్ 0 అన్నా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ 1/x అవుతుంది. అండ్ ఇంకా ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర 0 ఇచ్చాడు. ఫస్ట్ డిఫరెన్షియబిలిటీ చూద్దామండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 డెరివేటివ్కి డైరెక్ట్గా చేసేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మనకి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏం చెప్తాం, ఏదైనా ఏ పాయింట్ దగ్గర అయితే ఆ పాయింట్ దగ్గర తీసుకుని లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0/x-0 అనేది ఎగ్జిస్ట్ అయితే కనుక ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అంటాం. సో కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0/x-0 తీసుకుందాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమవుతుందమ్మో ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ 1/x మైనస్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 0 కాబట్టి ఎక్స్ స్క్వేర్ కాస్ 1/x/x-0 ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ 1/x/x ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. సో ఇంకేం మిగులుతుంది మనకి, ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ కాస్ 1/x మిగులుతుంది. సో ఇక్కడ ఏముందండి, లిమిట్ ఆఫ్ ఏబీలా ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు, లిమిట్ ఏ ఇంటూ లిమిట్ బి. సో కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇంటూ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ 1/x. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ 0 రీప్లేస్ చేసుకుంటే లిమిట్ అప్లై చేసుకుంటే 0 ఇంటూ మనం ఫార్ములా చెప్పుకున్నాం లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ 1/x అనేది ఎగ్జిస్ట్ అవ్వదు దాని యొక్క లిమిట్ అనేది. సో కాబట్టి 0 ఇంటూ దాని యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి దాని వాల్యూ 0 అయిపోతుంది. అండ్ ఇంకా ఎఫ్ డాష్ ఆఫ్ 0 అన్నా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ 1/x అంటున్నాడు. దానికి డెరివేటివ్ కట్టినా కూడా దాని వాల్యూ ఎంతండి, 0 కాబట్టి మొత్తం 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి దాన్ని ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ 0కి ఈక్వల్ అవుతుంది. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0/x-0 ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ 0 అయింది కాబట్టి ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం చెప్పాలి, కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. ఇంకేం కట్టమన్నాడు, కంటిన్యూస్ అవుతుందా లేదా చూడమంటున్నాడు కాబట్టి సో ఎఫ్ ఆఫ్ ఏంటి కంటిన్యూటీ, ఎఫ్ డాష్ అనేది నాట్ కంటిన్యూటీ అని చెప్పమంటున్నాడు. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ 1/x అంటున్నాడు. దాని యొక్క డెరివేటివ్ కడదామండి. డెరివేటివ్ ఏంటండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇది ఎలా ఉందమ్మా మనకి, ఈ ఫంక్షన్ అనేది యూవీలా ఉంది. సో యూ ఇంటూ వి. సో కాబట్టి ఏం చేసుకుని యూవీ ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ యూవీ ఫార్ములా ఏంటండి, యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ 1/xకి డెరివేటివ్, కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1/x ఉంది, మైనస్ సైన్ 1/x ఇంటూ మళ్ళీ 1/x చేయాలి కాబట్టి 1/x డెరివేటివ్ మైనస్ 1/x స్క్వేర్ ప్లస్ మళ్ళీ వి ఇంటూ యూ డాష్ అంటే కాస్ 1/x ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. సో కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ 1/x ప్లస్ 2x ఇంటూ కాస్ 1/x. సో కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందని సైన్ 1/x ప్లస్ 2x ఇంటూ కాస్ 1/x. ఎప్పుడండి ఇది, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయిన దగ్గర. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎలాగో 0 కాబట్టి దాని వాల్యూ 0నే అవుతుంది. సో ఇప్పుడు మనకి కంటిన్యూటీ చెక్ చేద్దాం, ఇది డైరెక్ట్గా చెప్పేద్దామండి. ఇంకా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మనకి కంటిన్యూటీ అవ్వాలంటే ఏమవ్వాలి, ఏదైనా ఫంక్షన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అవ్వాలి. చూద్దాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇక్కడ మనకి ఏది కంటిన్యూటీ అని చెప్పమంటున్నాడు, ఎఫ్ డాష్ కావాలి కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 దగ్గర సైన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 1/x ప్లస్ 2x ఇంటూ కాస్ 1/x. ఇది ఎలా ఉంది మళ్ళీ, లిమిట్ ఆఫ్ ఏబీలా ఉంది కాబట్టి లిమిట్ ఏ ప్లస్ లిమిట్ బి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 1/x ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 2x ఇంటూ కాస్ 1/x. సో మనకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 1/x అనేది లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్ ప్లస్ లిమిట్ ఇక్కడ 2x ఇంటూ కాస్ 1/x కాబట్టి ఎక్స్ ప్లస్ లిమిట్ అప్లై చేసుకుంటే 2 ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది. అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ ప్లస్ 0 వచ్చిందంటే ఇక్కడ లిమిట్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, డస్ నాట్ ఎగ్జిస్ట్. సో కాబట్టి ఎఫ్ డాష్ అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. అది మాట సమ్.